వంశపారంపర్యంగా వారసత్వాలుగా వస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు కూడా ద్రవిడులు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది తమిళనాడులో చాలా బాహాటంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటి నుంచి కూడా ఒకంత అంటే పోస్టల్ బ్యాలెట్ లో టీవీకేని ప్రజలు ఆదరించలేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు టీవీకేని ఆదరించలేదు అనేది తెలిసింది. డిఎంకేకే పట్టం కట్టారు అని అందరం అనుకున్నాం. ఆ విధంగానే ట్రెండ్స్ కొనసాగుతాయని భావిస్తున్న క్రమంలో బ్యాలెట్ ఈ ఈవీఎంలు నెక్కింపు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అనూహ్యంగా క్రమక్రమంగా ట్రెండ్స్ మారిపోతూ వచ్చాయి. ఫస్ట్ సెకండ్ లీడ్ లో ఉన్నటువంటి టీవీకే సెకండ్ లీడ్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకేని తన్నేసి టీవీకే సెకండ్ లీడ్ లోకి వచ్చింది. ఆ తర్వాత అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకేని కూడా వెనక్కి నెట్టి ఇప్పుడు ఏకధాటిగా ప్రతి ఒక్క సంఖ్యని పెంచుకుంటూ ప్రతి రౌండ్ లో టీవీకే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 88 స్థానాల్లో ముందంజలో ఉంది. మొదట ఏఐడిఎంకేతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే ఆస్కారం ఉంటుంది అని భావించినప్పటికీ కూడా ఇప్పుడు అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అనూహ్యమైన తక్కువ సమయంలో విజయ్ చక్రం తిప్పబోతున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజలందరూ విజిల్ మోగించారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ. ఎందుకంటే టీవీకే పార్టీ రిజల్ట్స్ ని మనం చూస్తుంటే అంటే వస్తున్నటువంటి ట్రెండ్స్ ని మనం చూస్తుంటే టీవీకే పార్టీకి ప్రజలు ఎంత విధంగా అంటే ఆల్టర్నేటివ్ పార్టీని కోరుకున్నారు తమిళులు అనేది తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అటు ఏఐడిఎంకే డిఎంకే రెండు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అక్కడ కూడా 50-57 అధికార డిఎంకే పార్టీ 50 స్థానాల్లో ముందంజలో ఉంటే ఏఐడిఎంకే 58 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే వీరిద్దరికీ అందనంత దూరంలో యాక్చువల్లీ వెనకడుగులో అందనంత దూరంలో టీవీకే ఉంటారని చెప్పి అన్ని ఏవైతే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎన్డీటీవీ యాక్సెస్ మై ఇండియా మాత్రమే టీవీకే విజయ దుమ్దుబి మోగిస్తుంది అని ప్రిడిక్ట్ చేసింది. ఆ ప్రిడిక్షన్ ఇప్పుడు తమిళనాడులో నిజమైనటువంటి పరిస్థితి ఉంది. యాక్సెస్ ఇండియా ఏదైతే ఆ సర్వేని ఎగ్జిట్ పోల్ సర్వేని చెప్పిందో అదే యాక్యురేట్ గా ఇప్పుడు రిజల్ట్స్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. 88 స్థానాల్లో టీవీకే విజిల్ మోత మోగించుకుంటూ కూడా అందరినీ సైడ్ ప్లీజ్ అంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా విజయ్ని ప్రజలు ఒక సినీ హీరోగానే కాకుండా ప్రజా నాయకుడిగా జననాయకునిగా విజయ్ని ఆదరించడానికి రెడీగా ఉన్నారు, ఆదరిస్తున్నారు, తమ నాయకుడిగా విజయ్ని ఎన్నుకుంటున్నారు అనేదైతే బిగినింగ్ స్టేజ్ లో అయితే తెలిసిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇవే ట్రెండ్స్ గనక కంటిన్యూ అయితే విజయ్ ఏకఛత్రాధిపత్యం తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. అటు ఏఐడిఎంకే కూడా 59 స్థానాల్లో ఉంది. తమిళులు ఈ ముందు నుంచి కూడా అనుకుంటున్నట్లే ఒక్క జయలలిత మాత్రమే రెండో పర్యాయం వరుసగా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అంతకు ముందు ద్రవిడులు ముఖ్యంగా తమిళనాడులో అధికార పార్టీకి మరొకసారి అవకాశం ఇచ్చేటువంటి సాంప్రదాయం లేదు. సో అలానే ఈసారి డిఎంకే మరొకసారి దానిని బ్రేక్ చేస్తుంది అని అంతా భావించినప్పటికీ కూడా ఆ స్థాయి ఫలితాలు అయితే కనబడట్లేదు. మరి డిఎంకే నిజంగానే యాంటీ ఇన్కంబెన్సీని తను ఎదుర్కొంటుంది అని చెప్పడంలో డౌటే లేదు. సో మొత్తానికి ట్రెండ్స్ అయితే అలా కొనసాగుతున్నాయి తమిళనాడులో. అటు పశ్చిమ బెంగాల్లో కూడా అనూహ్యంగా బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్నట్లుగా కూడా పోటీ పడుతున్నాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే మాత్రం అందరూ కూడా ఆసక్తిగా చూసింది బెంగాల్ రాజకీయాలని. కానీ సౌత్ ఇండియాలో తమిళనాడు రిజల్ట్స్ వస్తాం మొదలెట్టిన తర్వాత తమిళనాడు పాలిటిక్స్ మీద ఇప్పుడు యావత్ భారతం అని చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా టీవీకే 89 స్థానాల్లో ఇప్పుడు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. డిఎంకే 50, ఏఐడిఎంకే 60. సతీష్, సో మొత్తానికి తమిళనాడులో తమిళ ప్రజలు అనూహ్యంగా కొత్త పార్టీకి స్వాగతం పలుకుతున్నారు అని చెప్పడంలో అట్ ప్రెసెంట్ అయితే నాకైతే సందేహం లేదు అనిపిస్తుంది. ఓ టు యు అసోసియేట్ ఎడిటర్ సతీష్. రైట్ కుమార్ గారు, మనం చూసాం మా ప్రతినిధి సునీల్